జాగ్రత్తగా చూసుకొనుడి. చేదైన వేరు ఏదైనా ముడిచి విశ్వాస భ్రష్టులు కాకుండా, దేవుని కృపను వ్యర్థం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండుడి. ఏశావు ఒక శాపగ్రస్తమైన వాడు. దీవెన యందు వానికి ఇష్టం లేదు గనుక అది వానికి దూరం అయిపోయెను. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదికి వచ్చెను అని ఉంటది. ఆశీర్వాదం అనేది బలవంతంగా తీసుకునేది కాదు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించడానికి ఆ వ్యక్తి ఆయన కనికరానికి పాత్రుడు కావాలి. ఆయన కోసం ఎదురు చూడాలి. దేవుడు దీవించినదే మానవునికి స్థిరముగా నిలిచిపోతుంది గాని కుయుక్తిపడి కుట్ర చేసి మాయోపాయాలు చేసి దాన్ని పొందుకోవటం వలన అది ఆ మనుషులకు శాపముగా మారిపోతుంది. యాకోబు అయితే మగశిరిగా దేవునితో పోరాడినాడు. ఏశావు తన తమ్ముడి మీద కోపంతో నా జ్యేష్ఠత్వపు అధికారాన్ని తీసుకున్నాడు, నాకు రావాల్సిన దీవెనలు తీసుకున్నాడని తమ్ముడిని చంపడానికి దురాలోచన చేశాడు. ఆ విషయము తల్లి తెలుసుకుని యాకోబుని తన పుట్టింటికి పంపించేసింది. యాకోబు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మంచిగా మెరుగి కర్రతో దాటి 2 గుంపులుగా తిరిగి వచ్చినాడు. ఆశీర్వాదాన్ని, దేవుని స్వరాన్ని పొందుకొని యబ్బోకు రేవు దాటినాడు. ఏశావు, యాకోబు. ఏశావుకి పాప క్షమాపణ అనుభవం ఉండదు. తప్పులు ఒకటి వెంట ఒకటి చేసుకుంటా వెళ్ళటమే. పాపానికి పాపమును కూర్చుకున్నట్లుగా మనుషులు అక్రమములకి ఒడిగట్టు గుంపులో ఏశావు ఉంటాడు. యాకోబు పాపమును ఒప్పుకుంటాడు, యథార్థంగా జీవిస్తాడు. ఎవని కనికరించుతానో వాని కనికరిస్తాను, ఎవని మీద కఠినంగా ఉంటానో వారి మీద కఠినంగా ఉంటాను. దేవుడు ఎవరిని కనికరిస్తాడంటే పాప క్షమాపణ, పాపం అంటే భయం కలిగి, భక్తి కలిగి భయపడే వారిని దేవుడున్నాడు, దేవుడు చూస్తున్నాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పాపాన్ని అసహించుకుంటాడని భయపడతారో వారి మీద దేవునికి కనికరం వస్తుంది. అలా కాకుండా భయం లేకుండా గర్వంగా, అహంభావంగా, మూర్ఖముగా చేసిన తప్పులు ఒప్పుకోకుండా దాచిపెట్టుకోవటం వలన వారు దేవుని యొక్క కోపానికి, దేవుడు వారిని కఠినముగా చూడటానికి వారే ఆస్కారం, చోటు ఇస్తారు. ఏశావు అట్లా దేవునికి కోపానికి చోటు ఇచ్చాడు. దేవుడు అతన్ని కనికరించలేదు. ఏశావు శాపగ్రస్తమైన సంతతిగా చరిత్రలో మిగిలిపోయినాడు. అలాగే ఒక తండ్రికి 2 కుమారులు. ఆయన మొదటి వాని దగ్గరికి వెళ్ళి
కుమారుడా, నేడు ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయమంటే ఆ కుమారుడు యథార్థవంతంగా మొదట ఒప్పుకోలేదు. నేను పోనయ్యా అన్నాడు. తర్వాత మనసు మార్చుకుని పోను అన్నవాడే తండ్రి చెప్పినట్లుగా పొలంలోకి వెళ్ళి పనిచేశాడు. ఆయన రెండో వాని దగ్గరికి వెళ్ళి, నీవు కూడా వెళ్ళు నాయనా పొలం దగ్గరికి అంటే విధేయత చూపించినట్లుగా, అయ్యా పోతానయ్యా, నువ్వు చెబితే పోనా, నేను నీ మాట అంటే నాకు గౌరవం అయ్యా అన్నాడు. మాటలు మాత్రం బాగా మాట్లాడాడు, తండ్రిని గౌరవించినట్లుగా. పోతాను అన్నాడు కానీ పోలేదు. నేను పోతానన్నాను కదా, మరి పోలేదనే ఆ భావము, పశ్చాత్తాపం కూడా లేదు, ఆ బాధ కూడా లేదు. ఆ బాధ లేదు గనుకనే తను పోలేదు. ఇంకా అంటే మారు మనస్సు మార్చుకున్నవారు, రిపెంటెన్స్, రిగ్రెటెడ్, మంచిగా ఆలోచన చేయటం, ఆ విషయమై బాధపడటం, ఇటువంటి వారు ఎక్కడైనా మొదటిగానే ఉంటారు. తండ్రిని వారు సంతోషపెడతారు. పోను అన్నాడు మొదటివాడు, మరి నేను ఎందుకన్నాను ఇలాగా, అనాల్సింది కాదు ఇలాగా అని మరలా మనస్సు మార్చుకొని వెళ్ళాడు. రెండవ వాడు పోతానన్నాడు కానీ మనస్సు మార్చుకోలేదు. నేను పోతానన్నాను కాబట్టి పోవాలి కదా అనుకోలేదు. ఆ విషయమై బాధ కూడా లేదు అతనికి. అతను తండ్రిని బాధ పెట్టినాడు. ప్రియమైన సహోదరులారా, దావీదు యొక్క అన్నదమ్ముల్లోకి వెళ్తే, గోలియాతును చంపడానికి దావీదు వచ్చినప్పుడు వాళ్ళ పెద్దన్నయ్య దావీదును దూషించాడు. నువ్వు మహా గర్వీరా, ఎందుకు వచ్చావు ఇక్కడికి యుద్ధానికి? యుద్ధం చూడడానికి కదా వచ్చావు, నువ్వు ఆ చిన్న గొర్రె మంద ఎక్కడ వదిలిపెట్టించావు అని వాళ్ళ పెద్దన్నయ్య దావీదును తిడుతున్నాడు. దావీదు కడసారివాడు, అలాగే పెద్దన్నయ్య. అయితే దావీదు ఆ మాట ఏం పట్టించుకోకుండా వాళ్ళ పెద్దన్నయ్య దగ్గర నుండి తొలగి కొంత దూరం వెళ్ళి మళ్ళీ వాడిని చంపితే గోలియాతుని ఏమేమి ఇస్తారు, బహుమానాలు ఏంటి అని అడుగుతున్నాడు. వీళ్ళకు తెలిసి ఆ మాట రాజు సౌలు దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత ఏం జరిగిందో మనం ఎన్నోసార్లు విని ఉన్నాం. కానీ ఇక్కడ దావీదే ఆ ఇంటికి పెద్ద దిక్కు అయిపోయినాడు. పెద్దన్న అతనికి ఏమన్నా జ్ఞానం ఉందా? అభిషేకం పొందిన వాణ్ణి, దేవుడు ఎన్నుకున్న వ్యక్తిని ఓరచూపులు చూసినాడు. దావీదును చెడు హృదయం కలిగిన వాడా అంటున్నాడు. కానీ ప్రభువు దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడని ప్రభు అంటుంటే, దావీదు వాళ్ళ పెద్దన్నయ్య నీవు చెడు హృదయం కలిగిన వాడివిరా, అసలు
ఆత్మ కలిగిన వారు అక్కడ ఉంటే వాళ్ళ అన్నకి చెల్లని దొరికేవారు. బుద్ధి లేనుడా 40 రోజుల నుండి గోలియాతు అరుస్తుంటే, సవాల్ చేస్తుంటే నీ దగ్గర దావీదు మీద చూపించిన కోపం ఏమైంది? చిన్నవాడి మీద ఆ కోపం ఏదో గోలియాతు మీద చూపించవచ్చు కదా. చిన్నవాడిని పట్టుకొని, అమాయకుడిని పట్టుకొని, ఏ దోషం ఎరుగని వాడిని పట్టుకొని నేను వద్దు డాడీ, నేను వెళ్ళను, నేను గొర్రెలు కాసుకోవాలంటే దావీదు బలవంతంగా వచ్చాడు ఇక్కడికి. నేను దావీదు యుద్ధం చూడడానికి రాలేదు. యుద్ధం చూడడానికి, ఏదో షికారు చేయడానికి, టైం పాస్ కాదు. వస్తే యుద్ధం చూడడానికి వచ్చేది, యుద్ధం చేయడానికి వస్తాడు. అభిషేకం పొందిన వాళ్ళు పొద్దుపోక, నిద్ర రాక, టైం పాస్ పోక షికారు కొట్టరు వారి జీవితాలు. వారు ఎక్కడికి వెళ్ళినా వారికి బాధ్యత ఉంటుంది. వారు ఎంతో బాధ్యత కలిగి, భారం కలిగి, ప్రాణానికి తెగించైన ఆ కార్యాలను చేస్తూ ఉంటారు. టైంపాస్కు ఏది చేయరు. ముసలమ్మ ముచ్చట్లు వారిలో అస్సలు ఉండవు. కానీ పెద్దన్నయ్య దావీదును తిడుతున్నాడు. ఇంటికి పోరా పనికిమాలినోడు అంటున్నాడు. ఈ కోపం ఏదో గోలియాతు మీద చూపించవచ్చు కదా. ఆహా, చిన్నోడి మీద అయితే ఉరిమిరిమి వస్తారు, పూని ఒంటికాల మీద వస్తారు. దావీదు దేవుని పేరట అక్కడ మాట్లాడుతున్నాడు. ఇంట్లో వాళ్ళకి దేవుని పేరట ఉన్నవాడి యొక్క విలువ తెలియదు. ఎందుకనగా వారికి దేవుడు తెలియదు కదా. దావీదు అన్న దగ్గర నుండి తొలగిపోయినాడు. నేనేమన్నానయ్యా, అక్కడ నుండి తొలగిపోయినాడు. మరి చివరికి వాళ్ళందరికీ దావీదే పెద్ద దిక్కు అయిపోయినాడు. పాపక్షమాపణ, పశ్చాత్తాపము, విరిగి నలిగిన మనస్సు కలిగిన వారు కడపటి వారుగా ఉన్న మొదటి వారిగా మారిపోతారు. మొదటి వారిగా ఉన్న వారిలో మారు మనసు, క్షమాపణ, పశ్చాత్తాపం లేకపోతే పాతాళానికి వెళ్ళిపోతారు. కడపటి వారిగా మారిపోతారు. మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతారు. కడపటి వారు మొదటి వారైపోతారు. తమ్మును తాము తగ్గించుకునే ప్రతి వారు కూడా, వారు ఎక్కడ ఉన్నా కూడా ప్రాముఖ్యమైన వారుగానే ఉంటారు. కనుక మానవునికి పాప క్షమాపణ అనుభవం, పశ్చాత్తాపం, విరిగి నలిగిన మనస్సు. మనమేమి ఆ జన్మ పరిశుద్ధులము కాదు, మనమేమి నీతివంతులము, యథార్థవంతులము కాదు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకొని ఉన్నారు. నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది. నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది. నా మూర్ఖంతో చేసిన పనులు నన్ను, నా జీవితాన్ని కంపు పట్టించాయి. నా జీవితంలో ఎన్నో రకాలుగా అపవిత్రమైన, అసహ్యమైన, నీచమైన, పనికి మాలిన, ఘోరమైన దుష్టత్వాలను ఎన్నో జరిగించాను. మానవుని హృదయము భయంకరమైన మున్సిపాలిటీ చెత్తకుండి కంటే కంపు. ఈ లోకములో మనము ప్రాణంతో ఉన్నంత వరకు పాపం అనేది మన ఎదుట ఎల్లప్పుడూ కాసుకొని ఉంటుంది. దాన్ని ఎప్పుడు ఏమరదానికి లేదు.
పాపానికి తండ్రి అపవాది. వాడు మనము ప్రాణం పోయేంత వరకు వాడు కాచుకొనే ఉంటాడు. అందుకే మెలకువగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి, విసుగాక నిత్యము ప్రార్థన చేయుడి, బలిపీఠం మీద అగ్ని ఎప్పుడూ ఆర్పుకోవద్దు, ఆత్మను ఆర్పుకోవద్దు, పరిశుద్ధాత్మని దుఃఖపరచవద్దు. ఈ మాటలన్నీ కూడా అపవాదిని ఒక కంట కనిపెట్టమని మనకు చెప్పకని చెబుతూ ఉన్నాయి. ప్రియమైన సహోదరులారా, ఏ భేదము లేదు. మన శరీరమందు మంచిది ఏది కూడా లేదు. మనం ఎంతగా పాప క్షమాపణ పొందుతామో పాపాలనేవి మనకు అంత తేటగా ఏది పవిత్రమైనది ఏది అపవిత్రమైనదని తేటగా మనకు కనబడుతుంది. చీకట్లో ఉన్న వారికి ఎక్కడ ముళ్ళు ఉన్నాయో, కత్తులు ఉన్నాయో, ఎక్కడ కత్తిపీటలు ఉన్నాయో అర్థం కాకుండా నడుచుకుంటూ వెళ్తే ఆ చీకట్లో వాళ్ళు వెళుతున్నారు కనుక అవి కాలు కోసుకుంటాయి, రక్తాలు కారేటట్టుగా తెగుతాయి. అదే వెలుగులో ఉంటే ఎక్కడ ముళ్ళు ఉన్నాయో, ఎక్కడ కత్తిపీట ఉందో, ఎక్కడ కత్తి ఉందో అన్నీ కూడా అర్థమవుతాయి. పల్లెటూళ్ళలో కరెంట్ ఇప్పుడంటే అప్పుడు పోతుంది. ఇంకా అప్పుడు ఛార్జింగ్ లైట్లు అవన్నీ టక్కిన వెలిగించేదానికి ఏమి లేవు, ఉండవు కూడా. కిరసనాయిల్ బుజ్జి ఒకటి ఉంటుంది, దాన్ని ముట్టించాలంటే 10 నిమిషాలు పడుతుంది. ఈలోపు ఆ మంచాలన్నీ వేసుకుంటారు. ఎవరన్నా పొరపాటున దాటుకొని వెళ్ళేటప్పుడు ఆ మంచం కోటు కొట్టుకునే కొన్ని మోకాలికి ఆ బాధ చెప్పలేము. ఇంకా లాఠీతో పోలీసు వాళ్ళు కొట్టినట్టు ఉంటుంది. ఎందుకంటే మంచం కోటు కదా, ఎంత బాధ ఉంటుందో. ఒకసారి అదే క్రమంలో కరెంటు పోతే నా ఇంటికి ఇంకొక రూమ్కి ఆ వాకిలికి వదిలి వారు కటాంజనం మాదిరి అట్లా పెట్టినారు, కపోర్డు లాగా రౌండ్ షేప్లో బాగా మామూలుగా సుదీగా గోడలు పెట్టారు. నేను పోయి నా తల ఆ మబ్బులో గోడ కొట్టుకుంటే రక్తం గారి దాని విషయంలో నేను ఒక 10 రోజులు చాలా బాధపడ్డాను. ఆ కాటు నాకు ఇప్పటికీ ఉంది. కంటి రెప్ప మీద ఆ కాటు పడింది. చీకట్లో వెళ్ళే వారికి ఎక్కడ ప్రమాదం ఉందో, ఎక్కడ అడ్డు ఉన్నదో తెలియదు. అందుకే మనం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. వెలుగుమయముగా, వెలుగు బిడ్డలముగా మనం ప్రకాశిస్తూ ఉండాలి. అప్పుడే పాపమును వెంటనే మనం పసిగట్టగలం. సాతాను యుక్తిపరుడు, వాని తంత్రాలు మనకు తెలియని ఏమి కాదు. కనుక ఆ రోజున హవ్వ సాతాను యొక్క కుయుక్తికి లోబడి మోసపోయినట్లుగా మీరు మోసపోవద్దు అని పౌలు గారు హెచ్చరించినాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ అపవాదికి దొరకలేదు. మనము కూడా అపవాదికి ఎక్కడ దొరకకుండా మనము ఆయనకు అప్పగించిన దానిని మన ప్రాణం పోయేంత వరకు, ఆయన రాకడ వరకు క్షేమముగా భద్రముగా కాపాడుతాడని రూఢిగా మనము విశ్వసించుచున్నాం. ప్రియమైన సహోదరులారా, మరలా
లూకాసు వార్త 15వ అధ్యాయము చివరి వచనాల్లోనికి రండి. ఇక్కడ పెద్ద కుమారుడు తండ్రి బ్రతిమాలుకున్నా కూడా వెలుపల నుండి లోపలికి రాలేదు. ఎందుకనగా తనకు పశ్చాత్తాపం లేదు, పాపిననే భావన లేదు, తనేదో నీతిమంతునని మంచివాడినని అనుకుంటున్నాడు. తండ్రి బ్రతిమాలుకున్నా కూడా రాలేదు. చూడండి, తండ్రి కుమారుణ్ణి ఎంతగానో బ్రతిమాలుకున్నాడు. ఆ తండ్రి అన్నాడు కుమారునితో, నువ్వు నాతో ఎల్లప్పుడూ ఉన్నావు నాయనా, నావన్నీ నీవి గదా, మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఇదిగో ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికినాడు, తప్పిపోయి దొరికినాడు అని చెప్పాడు. ఇదేమీ పట్టదే అతనికి, పెద్ద కుమారుడికి. తమ్ముడు వచ్చాడని గాని, తమ్ముడు తిరిగి వచ్చాడని ఏ సంతోషం అతనికి లేదు. సచ్చినోడికి ఆ సచ్చినోడి దగ్గరికి వెళ్ళి, నైనా మీ తమ్ముడికి ఉద్యోగం వచ్చింది నైనా. ఆ తండ్రి దగ్గర సచ్చినోడు, మీ కుమారుడికి కలెక్టర్గా ఉద్యోగం వచ్చిందంటే ఆ శవం ఏమన్నా అబ్బా అని సంతోషపడతారా? ఈ పెద్ద కుమారుడు కూడా పాపముల చేత అపరాధముల చేత సచ్చిన స్థితిలో ఉన్నాడు గాని విరిగి నలిగిన మనస్సు పశ్చాత్తాపం అనే పద్ధతిలో మృతుల్లో నుండి లేవడానికి ఇష్టపడలేదు. కనుకనే తమ్ముడి యొక్క మార్పు అతనిలో ఎటువంటి సంతోషాన్ని కలిగించలేదు. తోటివారి యొక్క మేలు, తోటివారి యొక్క వృద్ధిని ఓర్చుకోలేని వాళ్ళు సచ్చిన స్థితిలో ఉంటారు. చచ్చిపోయిన వాళ్ళకి, ప్రాణం లేని వారికి వాళ్ళకి ఏం జరిగినా, వాళ్ళ కుమారుడు కలెక్టర్ అయినా, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ తమ్ముడు మంచి ఉద్యోగం సంపాదించినా కూడా ప్రాణం లేని శరీరానికి ఏం సంతోషం ఉంటుంది? అలాగే పెద్ద కుమారుడు కూడా తండ్రి మనం సంతోషపడి ఆనందించట న్యాయమే నాయన అంటే వాడికి ఏం పట్టదే, పైగా తమ్ముని నిందిస్తున్నాడు. కొంతమంది వాళ్ళు ఆత్మహత్య చేసుకునేటప్పుడు చచ్చిపోయే వాళ్ళు మానంగా చచ్చిపోకుండా ఒకటి నోట్ రాసిపోతారు, నేను ఇందువలన చచ్చిపోతున్నానని. అంటే వాళ్ళ వలన బతికి ఉన్న వాళ్ళకు కూడా నిందలు మోపి వెళ్ళిపోతారు. ఇందువలన నేను చనిపోతున్నానని ఒక సూసైడ్ నోట్ రాసి చనిపోతారు. చూడండి, ఈ పెద్ద కుమారుడు కూడా అంతే, తమ్ముడిని నిందిస్తున్నాడు. తండ్రికి లేదే అటువంటి ఆలోచన. ఈ పెద్ద కుమారుడు ఆస్తి ఏమన్నా తమ్ముడు తీసుకుని వెళ్ళాడా అన్నది ఏమన్నా నష్టం ఉంటే తండ్రికే కదా. మరి యజమానుడే ఆ విషయాలు పట్టించుకున్నప్పుడు ఈ పెద్దవాడికి ఎందుకు? చాలా మందికి ఇతరుల విషయాలు పట్టించుకుంటారు కానీ వాళ్ళ పాపాలు, వాళ్ళ తప్పులు చూస్తారు కానీ వారి తప్పులను వారు ఎరగరు. ఎంతసేపు ఒకరిని విమర్శించటమే, ఒకరిని తప్పులు పట్టడమే. వాళ్ళ యొక్క తప్పులు వారికి కనబడవు. అది మోసకరమైన జీవితము. అది పెద్ద కుమారుడు లాంటి గుంపు. అది వాళ్ళందరూ కూడా వెలుపటనే ఉంటారు. వాళ్ళ పాపాలే వారిని వెలుపల నిలుపుతాయి. ప్రకటన గ్రంథంలో
పరలోక రాజ్యం ఆ గేటునకు వెలుపల ఉంటారు. ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయము 14వ వచనంలో 13వ వచనంలో, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇవ్వడానికి నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అల్ఫా నేనే, ఒమేగా నేనే, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధకులను, అబద్ధాన్ని ప్రేమించి జరిగించే ప్రతి వారు కూడా వెలుపట నుందురు. కుక్కలు అనగా కుక్క బుద్ధి గలవారు. కుక్క ఏం చేస్తుంది? తింటది, మళ్ళీ కక్కుతుంది, కక్కిన దాన్ని మళ్ళీ తింటది. అంటే కుక్క బుద్ధి. పాపాన్ని విడిచిపెడతారు, మరలా ఆ కక్కిన పాపాన్ని మరలా వారు పాపాలు చేస్తారు. ఏమైతే ఒప్పుకుంటారో, విడిచిపెడతారో, ఆ ఒప్పుకున్న విడిచిపెట్టిన పాపాలని మరలా చేస్తుంటారు. దాన్ని ఏమంటారంటే కక్కిన దానిని తిన్న కుక్కలతో వాళ్ళు అటువంటి చేసేవాళ్ళు. విడిచిపెట్టిన పాపాలను, ఒప్పుకున్న పాపాలను మరలా వేస్తే కక్కిన దాన్ని తిన్న కుక్కలతో సమానం. అటువంటి వాళ్ళు వెలుపట ఉంటారు. మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధకులు, అబద్ధాన్ని ప్రేమించి జరిగించే ప్రతి వారు కూడా వెలుపట ఉంటారు. వాళ్ళ పాపాలే వాళ్ళని వెలుపటనే నివసింపజేస్తాయి. ఎంత బ్రతిమాలుకున్నా వాళ్ళ పాపాలు వారికి అడ్డం వస్తాయి. కనుక ప్రియమైన సహోదరులారా, చిన్న కుమారుడి వలె విరిగి నలిగిన మనస్సు, పశ్చాత్తాపము, చేసిన వాటి విషయమై చింతపడటం, ప్రభు దగ్గర ఒప్పుకోవటం, ఈ మానవునికి ఆరోగ్యకరమైన, అత్యవసరమైన, ఎల్లప్పుడూ ఉండవలసిన లక్షణాలు. వీటి వలన మనిషికి నిత్య జీవము, దేవుడి దగ్గర విలువ ఉంటుంది. అటువంటి వారి విషయమై ప్రభు తన దూతలతో కూడా సంతోషపడతాడు. పరలోకంలో సంబరాలు జరుగుతాయి. దేవుడి ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరమ తండ్రి, కనికర స్వరూపి, విరిగి నలిగిన మనస్సును నీవు అలక్ష్యము చేయవు. ప్రభువా, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టమని, తిరుగుబాటు చేయుట, శోధ చెప్పుట అనే పాపముతో మూర్ఖముగా ప్రవర్తించుట, మూగ బొమ్మలను పూజించుటతో సమానమని మీరు సమూయేలు ద్వారా మాట్లాడినారు. ప్రభువా, విరిగి నలిగిన మనస్సు కలిగి పశ్చాత్తాప హృదయముతో ఒప్పుకున్న పాపాలను విడిచిపెట్టి మరలా వాటిని చేయకుండా ఎల్లప్పుడూ మీ సన్నిధిలో యథార్థవంతులముగా జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.